వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ విధిగా ఉపయోగించుకోవాలని అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ మరియు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న పిలుపునిచ్చారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా సుల్తానాబాద్ కుమార్ పంప్స్ నందు పనిచేసే కార్మికులకు ఓటు హక్కును వినియోగించుకుందాం, ధర్మబద్ధమైన ప్రజాస్వామ్యాన్ని నిర్మించుకుందామంటూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కార్మికులచే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో భాగంగా అత్యధిక సార్లు ఓటు హక్కు నేర్పించుకున్న కార్మికురాలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ శేషన్న మాట్లాడుతూ మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కువ మంది ఓటర్లు ఓటు వేసి మంచి నాయకులను ఎన్నుకోవడానికి ముందుకు రావాలని కోరారు. మే 13వ తేదీ వేతనంతో కూడిన సెలవు దినం ఉన్నందున అన్ని సంస్థలలో పనిచేసే కార్మికులు, సిబ్బంది తప్పనిసరిగా తమ యొక్క ఓటు హక్కును ఆ రోజు వినియోగించుకోవాలని తెనాలి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మరియు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న కోరారు. అందులో ఉన్నటువంటి వాళ్ళల్లో మంచి వాళ్ళు ఎవరు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తుంటాం. గమనించుకొని మనకి ఇష్టమైనటువంటి వ్యక్తికి ఓటు వేసుకోవచ్చు. మనకి ఇష్టమైనటువంటి వ్యక్తికి ఓటు వేసుకునేటువంటి రైట్ మనకుంది. కానీ ఓటు వేయకుండా మాత్రం ఉండకూడదు, ఓటు వేయాలి. నాకు కొన్ని విషయాలు మా సుబ్బారావు గారు ఏసీ గారు చెప్పారు. సుబ్బారావు గారు ఏం చెప్పారు? మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి అని ఆయన చెప్పారు. మీ అధినేత మంచి ఏసీ రూమ్లో కూర్చోబెట్టేసి మీకు అందరికీ ఫెసిలిటీస్ ఇస్తూ, జాబ్ చేయిస్తూ, టైంకు జీతం ఇస్తూ మంచిగా చేస్తున్నాడు. ఆ ఎలక్షన్ డే రోజు సెలవు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనందరికీ కూడా సెలవు ప్రకటించింది. వేతనంతో కూడుకున్నట్టు సెలవు ప్రకటించింది. మరి మనం ఇక్కడే ఉండి లేకపోతే ఇక్కడ కాకపోతే సెలవు ఇచ్చారు కాబట్టి ఇంట్లో ఉండి కాలం గడిపేద్దామా? ఆ సుబ్రహ్మ గారు చెప్పినట్టుగా ఇంత ఫెసిలిటీస్ లేకపోయినా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి, అక్కడికి వెళ్ళి ఓటేద్దామా? ఒక గంట 2 గంటల సేపు ముంచొని ఓటేస్తే ఏం జరుగుతుంది? మనకు జరగవచ్చు, లేకపోతే మన పిల్లలకు మంచి జరగవచ్చు. ఈ కార్యక్రమంలో స్వీప్ నోడల్ ఆఫీసర్ మరియు మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ కె అనుష, కుమార్ పంప్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, శానిటరీ ఇన్స్పెక్టర్లు ఆకురాతి రామచంద్రరావు, దావులూరి శ్రీనివాసరావు, వై అనుపమ, మెప్మా సిఎంఎంలు మాధవరావు, అరుణ మరియు మున్సిపల్ ఉద్యోగులు పాల్గొన్నారు. అందరూ ఒకటే అంటారు, మాకందరికి ఓటు వేయడం తెలుసు, స్పెషల్గా మీరు చెప్పేది ఏంటి అని. కానీ మన లాస్ట్ టైం మన తెనాలి, మనకు దేశమంతటితో సంబంధం, మన తెనాలి నియోజకవర్గంలో చూస్తే 2019లో 77% మాత్రమే పోలింగ్ అయింది. పక్కనున్న మంగళగిరిలో కూడా 87 దాకా వెళ్ళింది. సో ఇలాంటి ప్లేసెస్ ఇంకా ఫ్యూచర్ ఉండే కొద్ది ఇంకా పడిపోతుంది అన్న ఉద్దేశంతో తెనాల్లోనే కాదు దేశమంతా ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్ ప్రతి ఒక్కరిని కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. అందరికీ తెలుసు ఓటర్ కార్డు ఉపయోగించుకోవడం, ఓటు కార్డు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఆ రోజు వెళ్ళి పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఓటు వేసే వాళ్ళు ఉండడం లేదు. ఆ గ్యాప్ తగ్గించాలన్న దీనితో మార్చి 20వ తారీఖు నుంచి తెనాలి నియోజకవర్గంలో రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాం. రకరకాల దీనిలో వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడం డిఫరెంట్ వేస్లోకి వెళ్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు మీ ముందుకు వచ్చాం. మీ అందరూ ఇప్పుడు దాకా అస్సలు ఒక్కసారి కూడా ఓటు వేయని వాళ్ళు లేననుకుంటున్నాను. అందరూ ఓటు వేశారా? ఇంతకుముందు ఎక్కువ సార్లు ఓటు వేసిన వాళ్ళు ఒక 5-6 సార్లు 7-8 సార్లు వేశారా? మీకు ఓట్లు రాలేదంటే నాకు ఎక్కడ ఉందన్నవాడు అందరూ ఓటు వెరీ గుడ్. కాబట్టి 100% ఓటు హక్కును వినియోగించుకోమని చెబుతున్నారు. అది వాళ్ళు చెబుతుందండి, మీరు అశ్రద్ధ చేయొద్దు, నా ఓటు కూడా లేకపోతే అనుకోవద్దు అంటే. అటువంటిప్పుడు రాంగ్ సెలక్షన్ కూడా జరగచ్చుగా. ఇందాక మేడం గారు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అందరూ అది ఒకటి మన వీరందరూ కూడా చెప్పారు చక్కగా, మీకు అర్థమయ్యే రీతిలో చెప్పారు. 100కి కనీసం 95% ఉన్న ఓటింగ్ మొన్న ఎక్కడో ఆ ముజిబుల్పూర్లో ఎక్కడో 97% ఓటింగ్ పోలైంది. క్యూలో ఉంటున్నారు అందరూ 97%. అట్టగా ఆ విధంగా మనందరూ 100% ఆ రోజు పబ్లిక్ హాలిడే, మీరే కంగారు పడక్కర్లేదు. ఎండాకాలం కాబట్టి సాధ్యమైనంత పొద్దున్నే మే అంటే ఎదిరిపోయింది మనకి ఎండలో. సాధ్యమైన పొద్దున్న వెళ్ళి క్యూలో నుంచొని
ఒక గంట సేపు 2 గంటలు ఓర్పుగా ఉండి ఓటు తప్పకుండా వినియోగించుకోండి. గుంటూరు గ్రూప్ కమాండర్ కల్నల్ చంద్రశేఖర్ తెనాలి 22వ ఆంధ్ర బెటాలియన్ ని గురువారం సందర్శించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా 22వ ఆంధ్ర బెటాలియన్ ని సందర్శించి వారి యొక్క పనితీరును అభినందించారు. ఈ సందర్భంగా బెటాలియన్ తరపున రిపబ్లిక్ డే పెరేడ్ కు హాజరైన 3 ఎన్సీసీ క్యాడెట్స్ ను ఆయన అభినందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బెటాలియన్ కార్యక్రమాలను అభినందించడంతో పాటు మే 13న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో సుబేదార్ మేజర్ మనోజ్ కుమార్, కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ జె మహేష్, సుబేదార్ కిషన్ జ్యోతి, సుబేదార్ అవతార్ సింగ్, లెఫ్టినెంట్ మౌనిక, లెఫ్టినెంట్ సౌమ్య నాయక్, థర్డ్ ఆఫీసర్ సర్దార్ బాషా, గోపి, బాషా, స్వామి, కేర్ టేకర్స్ భాస్కర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. Very good morning and Jai Hind. Our cadets are most inspired and motivated to be a part of the democratic process wherein the largest democracy in Andhra Pradesh is going to the polling. They will be assisting the civil administration in the form of queue management, helping the disabled people and the old people to come to the polling booths and cast their votes. They have the great opportunity to see the election process from the other side of the entire election machinery working. At the same time, they are going to be the first time voters who will be entering into the polling booth and casting their votes, and they are highly motivated. They have been educated well that this is the process through which we are the best nation in the world. Ours is the only nation in which such a large democracy goes into vote. It is held by the electronic process. We have an educated machinery, and that is going to ensure that each and every citizen of this country has been vested with the authority of casting their votes. I am Surgeon Komal and I am a responsible citizen of India, and I am also 18 years old. So this will be my first vote towards the nation. That will be a huge contribution towards my personality as well as my citizenship. ఎలక్షన్స్ టైంలో మనం ప్రతి ఒక్కరం ఓటేయడానికి ఎంతో అవగాహన కలిగి ప్రతి ఒక్కరు ఓటేయడానికి ఖచ్చితంగా ముందుకు రావాలి. ఎందుకంటే మంది డెమోక్రటిక్ కంట్రీ, ఇంకా డెవలప్ అవుతున్న కంట్రీ. ఓట్ అనేది ప్రతి ఒక్కరు వేయాలి. ఎందుకంటే మనము ఒక నాయకుడిని నిర్ణయించుకోలేని స్థితిలో ఉంటే కనుక మనము మన దేశాన్ని బాగుపరచుకోలేం. కాబట్టి ప్రతి ఒక్కరు ఓటేయాలి. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎంసెట్ నమూనా పరీక్ష నిర్వహించారు. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎవరైతే ఎంసెట్ కి ప్రిపేర్ అవుతున్నారో వారిని ప్రోత్సహించే విధంగా 24 మరియు 25 తేదీలో తెనాలి ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ మరియు వైష్ణవి జూనియర్ కాలేజ్ మరియు సెయింట్ మేరీస్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో విద్యార్థులకు ఎంసెట్ నమూనా పరీక్ష ఆన్లైన్లో ఏర్పాటు చేశారు. అఖిల భారత విద్యార్థి సమైక్య జిల్లా అధ్యక్షులు పాసం వెంకటేష్ మాట్లాడుతూ ఈ సంవత్సరం 500 నుండి 600 మంది ఇంటర్ విద్యార్థులు ఏఐఎస్ఎఫ్ నిర్వహిస్తున్న మోడల్ ఎంసెట్ ఎగ్జామ్ ని వినియోగించుకున్నారని తెలిపారు. ఇలాగే మెయిన్ ఎంసెట్ ఎగ్జామ్ లో కూడా మంచి మార్కులతో విద్యార్థులు ఉత్తీర్ణులవ్వాలని ఏఐఎస్ఎఫ్ తరపున కోరుకుంటున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల ప్రిన్సిపల్ నారాయణ, వైష్ణవి కాలేజ్ ప్రిన్సిపల్ పాటిబండ్ల శ్రీనివాసరావు, చైతన్య కాలేజ్ ప్రిన్సిపల్ నన్నపనేని సునీల్, ఏఐఎస్ఎఫ్ తెనాలి కన్వీనర్ మద్దినేని కిరణ్ బాబు, ఏఐఎస్ఎఫ్ తెనాలి అధ్యక్ష కార్యదర్శులు గండు శివ, చెన్నూరి సాయి, ఏఐఎస్ఎఫ్ నాయకులు కావేటి యశ్వంత్, పవన్, భూమేష్ తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు. స్టేట్ సెక్రటరీ అయిన ఏఎస్ఎఫ్ కిరణ్ గారు కొంచెం కాలేజీలో ఎంసెట్ మోడల్ టెస్ట్ కండక్ట్ చేసుకోవడానికి పర్మిషన్ అడిగారు. సో ఈ పర్మిషన్ అడిగిన వెంటనే మా కళాశాల సెక్రటరీ అయిన ఎన్ సుధాకర్ గారు ఇమీడియట్గా స్పందించి ఓకే కండక్ట్ చేయండి, ఇలా కండక్ట్ చేయడం వల్ల పేద పిల్లలకు కూడా కాలేజీలో పట్టణ వసతుల గురించి కానీ అలాగే కాలేజీలో ఉన్న సదుపాయాల గురించి కానీ వాళ్ళకి ఒక అవగాహన వస్తుందని సందర్భంగా తెలియజేయడంతో ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకు కూడా వాళ్ళు అడిగిన వెంటనే 24, 25, 26 సో ఈ డేట్స్లో 3 days ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది జరుగుతున్నది. అలాగే దాంట్లో ఇవాళ 2వ రోజు. నిన్న
దాదాపు 150 నుంచి 200 మంది వరకు ఎగ్జామ్ కండక్ట్ చేశారు సక్సెస్ఫుల్గా. అలాగే ఈరోజు కూడా ఇంకొక 200 మెంబర్స్ని దశల వారీగా అంటే స్టెప్స్ వైజ్గా వాళ్ళకు ఒక షెడ్యూల్ ఇచ్చి ఆ టైం స్లాట్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతున్నది. అలాగే రేపు ఒక 200 నుంచి 250 మెంబర్స్ అనేది రావడం అనేది జరగబోతున్నది. సో ఈ ఆర్గనైజేషను ఇలాగే మున్ముందు ఇంకా మంచి కార్యక్రమాలు మళ్ళీ చక్కగా చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చిన మా కళాశాల కరస్పాండెంట్ సుధాకర్ గారికి, అలాగే CEO భాస్కర్ గారికి వాళ్ళకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ AISF ఆధ్వర్యంలో గత 2 రోజుల నుంచి మోడల్ ఎంసెట్ ఎగ్జామ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకి నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఈ మోడల్ ఎంసెట్ ఎగ్జామ్ని ఎక్కడ పెట్టాలని చెప్పి మేము అనుకుంటున్న టైంలో మరి మా ఆర్గనైజేషన్ మాకు చెప్తే VSR అండ్ NVR కళాశాల యాజమాన్యాన్ని కలవడం జరిగింది. ప్రిన్సిపల్ గారు కానీ వాళ్ళ కరస్పాండెంట్ గారు కానీ మేము అడగగానే మంచిదని చెప్పి ఇక్కడ మోడల్ ఎంసెట్ ఎగ్జామ్ని కండక్ట్ చేసుకోవడానికి వాళ్ళు అవకాశం కల్పించారు. వాళ్ళకి మా అఖిల భారత విద్యార్థి సమైక్య AISF తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. సుమారుగా 550 మంది ఈ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఏదైతే మెయిన్ ఎంసెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళని మేము దగ్గరుండి ఈ మోడల్ ఎంసెట్ ఎగ్జామ్లో పాల్గొని మెయిన్ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యే విధంగా మేము పేపర్ని ప్రిపేర్ చేయించి వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. AISF మరి వెంకటేష్, కిరణ్ వీళ్ళంతా కూడా తెనాలి పట్టణంలో ఉన్న ఎంసెట్ రాసే విద్యార్థులకు చాలా మంచి ఉపయోగకరమైనటువంటి ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా ఆఫ్లైన్లో చేసే ఎగ్జామినేషన్ని ఇప్పుడు సాంకేతికతో పాటుగా ఆన్లైన్లో ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తున్నారు. చాలా సంతోషదాయక విషయం. ఇది చాలా మంది విద్యార్థులకి ఉపయోగకరంగా ఉంది. అన్నదాత సుఖీభవ ఆధ్వర్యంలో వేసవి దృష్ట్యా చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక బోస్ రోడ్లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రంలో తొలి రోజు బాటసార్లకు మజ్జిగ పంపిణీ చేశారు. గత 3 సంవత్సరాలుగా అన్నదాత సుఖీభవ సంస్థ పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా బాటసార్ల దాహార్తిని తీర్చేందుకు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు సంస్థ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని దీప్తి పబ్లికేషన్ అధినేత అడ్డాల ఆంజనేయులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మొవ్వా సత్యనారాయణ, జీవి నారాయణ, చాగంటి చంద్రశేఖర్ రెడ్డి, కొత్త గార్ల శ్రీనివాసరావు, చేతన్ రాజ్ కొటారి, ఒలేటి వెంకట ప్రతాప్, కనకమెడల విజయ్ కుమార్, కరేటి నాగేశ్వరరావు, అబ్దుల్ రజాక్, తుల్లిమిల్లి పోతురాజు, సికిరం వరప్రసాద్, మునిపల్లి వెంకట రఘునాథరావు, దూబా లక్ష్మీ సందీప్, విశ్వనాథుని అంకినీడు ప్రసాద్, ప్రధానోపాధ్యాయులు కుర శ్రీనివాసరావు, బాణావత్ బాలునాయక్, రాచకొండ మురళీకృష్ణ కుమార్, మృత్యుంజయరావు, తుల్లిమిల్లి చంటి, కాకల మురళీబాబు తదితరులు పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ సంఘం వారు, మా అధ్యాపక మిత్రులు, నా శిష్యులు కూడా ఉన్నారు. అందరికీ కూడా ఈ చలివేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా అందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. వీరి సేవా తత్పరతని నేను అభినందిస్తున్నాను. వీళ్ళందరూ కూడా బాగుండాలి, మన సమాజం అంతా బాగుండాలని ఆశిస్తూ సుమారు 50 రోజులకు పైగా మజ్జిగ, మంచినీరు ప్రతినిత్యం అందించడం జరిగింది. అదే స్ఫూర్తితో ఈరోజు ఇక్కడ ఈ వేసవి చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ వేసవి చలివేంద్రం ద్వారా ఈ సంవత్సరం కూడా 2 నెలలు సుమారుగా మంచినీరు, మజ్జిగ అందించడం జరుగుతూ ఉంది. దీనికి అనేక మంది దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆర్థిక సహాయము, అదే రకంగా అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాంగ్రెస్ పార్టీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన డాక్టర్ చందు సాంబశివుడు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా పట్టణంలో అవగాహన ర్యాలీ. ప్రతి ఒక్కరూ మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలి. కమిషనర్ బండి శేషన్న పిలుపు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.